హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. సోమవారాల పూజ కోసం గోధుమను ఒక ప్రసాదం చేసుకుంటున్నానండి. పూజకి మనం ముందే ఈ ప్రసాదం అది ప్రిపేర్ చేసుకున్నామంటే పూజ చేసుకోవటం మనకి ఈజీగా అవుతుంది. ప్రతి నెలలో కూడా అమావాస్య అయిపోగానే నేను మొత్తం పూజా రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటానండి. ఈసారి మాత్రం సోమవారాల పూజ కదా, మొత్తం శుభ్రం చేసేసుకుందాము అనేసి అన్ని విగ్రహాలన్నీ కూడా తోమేసుకున్నానండి. ఎలాగో సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువ డస్ట్ మాకు ఎక్కువ వస్తుందన్నమాట. ఎంత లోపల దేవుడి రూమ్ అన్నీ క్లోజ్ చేసుకున్నా కూడా లోపల దాకా వస్తూ ఉంటుంది. నాకెందుకో విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేద్దాము అనిపించింది. అవన్నీ కూడా అమావాస్య అది కాకపోయినా సరే క్లీనింగ్ అది చేసేసుకొని ఈరోజు పూజ కోసం అన్నట్లుగా మొత్తం విగ్రహాలన్నీ కూడా సర్దేస్తున్నానండి. ఏదైనా కూడా మనం ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోకుండా అప్పుడే చేసేసుకున్నామంటే పని మనకి ఈజీ అవుతుందన్నమాట. చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే సర్దుకోవటం కానీ ఏదైనా కూడా మనం ఏదైనా ఒకటి అనుకున్నామంటే దానికి ముందు స్టార్టింగ్ మనం చేసుకోవాలి. అలాంటప్పుడే ఆ పనిలో మనం తొందరగా పూర్తి చేసుకోవటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సాను ఉంటుంది కదండి, సానబండ లక్ష్మీదేవికి ప్రతీక అన్నమాట. ఈ సానబండ మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఇలా పెద్ద బండ ఉండేదన్నమాట, గంధంది. అది తర్వాత చందనం చెక్కు ఉంటుందన్నమాట. గంధం సాన తీసి పూజలకి అది వాడేవాళ్ళు చిన్నపిల్లలకి. అలాగా మాకు ఆ పనులు అప్పు చెప్పేవాళ్ళు అనమాట. వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ సానబండ అది ఇచ్చి స్నానం అది చేసేసి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా సాదే పనులు అలా చెప్పేవాళ్ళు. తర్వాత వాళ్ళు వచ్చిన గంధం అది కలెక్ట్ చేసుకొని పూజకి అలా యూస్ చేసుకునేవాళ్ళు. చాలామంది ఆ మిగిలిన గంధాన్ని వాటిని కూడా ఫేస్కి అది కూడా అప్లై చేసుకునే వాళ్ళండి. ఏవైనా మనకి పింపుల్స్ కానీ అలా ఉన్నప్పుడు అది గంధం అనేది చక్కగా యూజ్ అవుతుందన్నమాట. పూర్వం అన్ని పద్ధతులన్నీ కూడా మనకి బాడీకి హెల్తీగా ఉండేవి, ఏదైనా కూడా మంచి రిలేటెడ్గా ఉండేవన్నమాట. పూజకి అన్నీ కూడా రెడీ చేసుకొని తమలపాకులు ఏదైనా ప్లేట్లో ఏదైనా ఒక ఆకు అలా వేసుకొని మనం విగ్రహం అది పెట్టుకుంటే బాగుంటుంది. ఆసనంగా అలా భావించి శివలింగాన్ని అయితే మట్టితో చేసేసి పెట్టుకున్నాను. చక్కగా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకు ఈ పూజ అది చేసుకుంటుంటే. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సోమవారం వస్తుందా అన్నట్లుగా అనిపిస్తుంది. ప్రసాదాలు కూడా ఈసారి 3 బౌల్స్లో 3 భాగాలుగా చేసేసి పెట్టుకున్నాను ముందుగానే. ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ అందులోది ఎందుకు డివైడ్ చేయటం అన్నట్లుగా ఏ బౌల్లో అలా చేసేసుకున్నాను. తర్వాత ఫస్ట్ మనకి ఏ పూజకైనా కూడా ఫస్ట్ మనం సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకు పూజ చేసుకుంటున్నాము, అలా మనం గోత్రనామాలు కానీ మనకి ఇప్పుడు పరాభవనామ సంవత్సరం జరుగుతుంది కదా, పరాభవనామ సంవత్సర దక్షిణాని తిథి వాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయం శివతదేవ్ శ్రీమాన్ శ్రీమతస్య అనేసి మన గోత్రం నామాలు పిల్లల పేర్లు అవన్నీ చెప్పుకొని పూజ సంకల్పం అవి చెప్పుకున్న తర్వాత మనం పూజ అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఏ పూజకైనా ఫస్ట్ మనం ఆచమనం చేసుకోవాలండి. ఆచమనం లేని పూజ అనేది పూజ కాదట. ఈ చిన్న ప్రతిరోజు నిత్య పూజలో కూడా మనం ఆచమనం అంటే మన దగ్గర పంచపాత్ర ఉద్ధరణి ఉంటుంది కదా, దాంతో ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫస్ట్ మనం చేతులు అవి కడిగేసుకున్న తర్వాత కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఆ తీర్థాన్ని 3 సార్లు తాగాలి. తర్వాత గోవిందాయ నమః అని వదిలేసేయాలి లాస్ట్. ఇలా మనం ఆచమనం చేసుకొని ప్రతిరోజు కూడా మనం గోత్రనామాలు అవి మనకి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కదా, అలా గోత్రనామాలు మొత్తం చెప్పుకొని సింపుల్గా చిన్న ప్రసాదం ముక్క అలా పెట్టేసేసుకొని నిత్య దీపారాధన కూడా పువ్వు పండు అలా పెట్టేసుకొని స్వామికి ఒక నమస్కారం పెట్టుకొని మనం మిగతా పనులన్నిటినీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవుకైతే ప్రసాదం అది తినిపిస్తానికి వచ్చానండి. ఆ ప్రసాదం అది తినిపించి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అది చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్పు లేనివి తీసుకోవాలన్నమాట. ఈ ప్రసాదాన్ని పండ్లు పాలు తీసుకుంటున్నాను ప్రజెంట్.
Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.